నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోయేది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 24, 2018 రోజున మన్ కీ బాత్‌లో చెప్పిన విశ్లేషణకు తెలుగు అనువాదం. ఈ అనువాదంలో ఏవైనా తప్పులు ఉంటే మన్నించి మాకు తిరిగి రాయగలరు. నా ప్రియమైన భారత ప్రజలారా, ఈ సంవత్సరం బడ్జెట్ స్వచ్ఛ్ భారత్ నుండి గ్రామాలకు బయోగ్యాస్ ద్వారా చెత్త నుండి సంపదను ఉత్పత్తి చేయడానికి కేటాయించడం అయింది. దీనికోసం ముందడుగుగా దీనికి గోబర్ధన్ అనే పేరును పెట్టడం జరిగింది. ఈ గోబర్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం గ్రామాలను స్వచ్ఛంగా చేయటం మరియు పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కంపోస్ట్ లేదా బయోగ్యాస్ ద్వారా ఇంధనం మరియు ధనాన్ని ఉత్పత్తి చేయడం. భారతదేశంలో పశువుల సంఖ్య 30 కోట్లు. ఈ పశువులు రోజుకు సుమారు 30 లక్షల టన్నుల పేడను ఇస్తున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాలు ఈ పశువుల పేడను ఇంధనం ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నాయి. కానీ మన భారతదేశంలో ఈ వ్యర్థాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాము. స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామాలను ఉద్దేశించి ఇప్పుడు ఈ దిశలో ముందుకు వెళ్తుంది. పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వంటగది నుండి వచ్చే వ్యర్థాలు వీటన్నిటినీ ఉపయోగించి బయోగ్యాస్ ఇంధనం ఉత్పత్తి చేయాలని నిర్ధారించడం జరిగింది. గోబర్ధన్ యోజన ద్వారా గ్రామంలో ఉన్న రైతులను, సోదర సోదరీమణులను పేడ మరియు ఆహార వ్యర్థాలను కేవలం వ్యర్థం రూపంలోనే కాకుండా ఆదాయానికి మూలంగా భావించి ఉపయోగించడానికి ప్రోత్సహించడం జరుగుతుంది. గోబర్ధన్ యోజన వల్ల గ్రామాలకు చాలా లాభాలు చేకూరుతాయి. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది, పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఉత్పాదకత శక్తి పెరుగుతుంది. బయోగ్యాస్తో వంటలు వండుకోవచ్చు, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఇంధనం పరంగా స్వయం ఆధారపడడం పెరుగుతుంది. వ్యర్థాలని సేకరించడం, రవాణా, బయోగ్యాస్ను అమ్మడం మొదలైన వాటి వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ స్కీమ్ను సజావుగా అమలు చేయడానికి ఒక ఆన్లైన్ వాణిజ్య వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రైతులను కొనుగోలుదారులకు కలుపుతుంది. దీనివల్ల రైతులకు పేడ మరియు వ్యవసాయ వ్యర్థాల నుంచి మంచి ధర లభిస్తుంది. కావున పారిశ్రామికవేత్తలను, ప్రత్యేకించి గ్రామీణ భారతంలో సోదరీమణులను అభ్యర్థిస్తున్నది ఒకటే: రండి, స్వయం సహాయ సమూహాన్ని అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, సహకార కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ గోబర్ధన్ యోజన యొక్క పూర్తి లాభాలను పొందండి. గ్రామాన్ని మరింత శుభ్రంగా మరియు మరింత ఆకుపచ్చగా మార్చే ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి. మీ గ్రామంలో వ్యర్థాన్ని సంపదగా మార్చి మరియు గోబర్ నుంచి గోబర్ ధనాన్ని పెంపొందించే ఈ దిశలో మీరు అడుగులు వేయండి. ఈ బయోగ్యాస్ను సులువుగా ఉత్పత్తి చేసుకోవడానికి ఎస్పీ ఎకోఫ్యూయల్ వివిధ సైజుల్లో ఫ్లెక్సీ బయోగ్యాస్ ప్లాంట్లను అందిస్తుంది. ఇప్పుడు మనం ఎస్పీ ఎకోఫ్యూయల్ వారి గురించి తెలుసుకుందాం. మేము ఎస్పీ ఎకోఫ్యూయల్ నుండి మాట్లాడుతున్నాము. మా ప్రోడక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అంటే ఆవు పేడ లేదా ఆహార వ్యర్థాలను ఉపయోగించి గ్యాస్ ఉత్పత్తి చేయడమే మా ప్రోడక్ట్. దీనినే బయోగ్యాస్ అని అంటారు. మీరు ఇంతకుముందు గోబర్ గ్యాస్ గురించి వినే ఉంటారు. గోబర్ గ్యాస్లో మరియు మా బయోగ్యాస్ ప్లాంట్లో జరిగే ప్రక్రియ ఒకటే అయినప్పటికీ గోబర్ గ్యాస్ ఇన్స్టలేషన్కు 1 నెల సమయం పడుతుంది. అక్కడ ఇన్స్టలేషన్ కూడా ఖర్చుతో కూడుకున్న పని. కానీ మా బయోగ్యాస్ ప్లాంట్ ఇన్స్టలేషన్కు 1 లేదా 2 రోజుల సమయం సరిపోతుంది. ఎలా అంటారా? మా ప్రోడక్ట్ కొత్త టెక్నాలజీతో వచ్చింది. అంటే మా బయోగ్యాస్ ప్లాంట్ బెలూన్ రూపంలో ఉంటుంది. ఈ బెలూన్ టెక్స్టైల్ మెటీరియల్తో చేయబడింది. ఈ బెలూన్కి సరిపడే సైజులో గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ బెలూన్ను ఉంచితే చాలు. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడబోయేది మేము మొదటగా ఇన్స్టాల్ చేసి వాడుకలో ఉన్న మొదటి బయోగ్యాస్ ప్లాంట్. ఇది 3 క్యూబిక్ మీటర్ బయోగ్యాస్ ప్లాంట్. ఇప్పుడు మీరు చూస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ లాగానే ప్రతి బయోగ్యాస్కి ఒక ఇన్లెట్, ఒక అవుట్లెట్, ఒక గ్యాస్ వాల్వ్ ఉంటాయి. ఇన్స్టాల్ చేసిన రోజున ఆ ఇన్లెట్ ద్వారా ఒక 10 బకెట్ల పేడని నీటిలో కలిపి బయోగ్యాస్ ప్లాంట్లోకి పంపడం జరిగింది. ఈ గ్యాస్ నుంచి మైక్రోబ్స్ తయారవ్వడానికి సుమారు 28 రోజుల నుండి 1 నెల సమయం పడుతుంది. కాబట్టి 25 రోజుల తర్వాత మళ్ళీ 5 బకెట్ల పేడని నీటిలో కలిపి ఇన్లెట్ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లోకి పంపడం జరిగింది. ముందుగా పంపిన పేడ నుంచి తయారైన మైక్రోబ్స్ ఇప్పుడు పంపిన పేడను ఆహారంగా తీసుకొని గ్యాస్ను విడుదల చేస్తాయి.
ఈ గ్యాస్ మనకు బయోగ్యాస్ రూపంలో బయటకు వస్తుంది. ఈ గ్యాస్ వాల్కు మనం పైప్ని కనెక్ట్ చేసి ఈ పైప్ను బూస్టర్ ద్వారా స్టవ్కి ఇవ్వడం వల్ల వచ్చే గ్యాస్తో వంటలు వండుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. బయోగ్యాస్ ప్లాంట్ గ్యాస్ వాల్ పైప్ను బూస్టర్కు ఇన్పుట్గా ఇస్తాము. ఈ బూస్టర్ గ్యాస్ను కంప్రెస్ చేసి అవుట్పుట్ను ఇస్తుంది. ఈ అవుట్పుట్ను మనం గ్యాస్ స్టవ్కు కనెక్ట్ చేస్తాము. ఈ గ్యాస్తో వంటలు వండుకోవచ్చు. అలాగే అడుగున మిగిలిపోయిన స్లర్రీ అవుట్లెట్ ద్వారా బయటికి వస్తుంది. ఈ స్లర్రీని మనం పంట పొలాలకు ఎరువుగా వేయడం వలన పంటల దిగుమతి శక్తి పెరుగుతుంది.